నువ్వొంకాయ రెసిపీ చేసినప్పుడు నువ్వుల పొడి ఎలా చేసుకోవాలో రెసిపీ పెట్టమన్నారనమాట. దానికోసం అయితే 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 10, 12 ఎండుమిర్చి వేసుకొని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కేజీ నువ్వులు తీసుకున్నాను. ఇవి పాలిష్ పట్టని నువ్వులన్నమాట. ఇవైతే ఆరోగ్యానికి మంచిదని ఈ నువ్వులతోనే పొడి చేస్తా నేను. దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసేసుకుని, నువ్వులు పూర్తిగా చల్లారాకే గ్రైండర్లో వేసుకుని బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఒక్కసారి పల్స్ ఇచ్చేస్తే సరిపోతుందనమాట. మరీ మెత్తగా పొడి చేసుకున్నా కూడా నువ్వుల పొడి బాగుండదు. అందుకని ఈరోజైతే నువ్వుల పొడి ఒకటి చేసేస్తున్నాను అనమాట. ఇలా చేసుకుంటే వంకాయ కూర చేసుకున్నప్పుడు కానీ, దొండకాయ కూరలోకి కానీ, లేదంటే చిక్కుడుకాయ కూర దేంట్లోకైనా చక్కగా వేసేసుకోవచ్చు. లేదంటే చపాతీ చేసుకున్నప్పుడైనా ఈ పొడి వేసుకుని చపాతీ తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. అప్పటికప్పుడు కావాలంటే ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి నెల దాకా కూడా అస్సలు పాడవదు. ఇంకో పొడి కూడా రెడీ చేసుకున్నానండి. మునగాకును కరివేపాకు కలిపి కారపొడి చేశాను అనమాట. ఇడ్లీ దోశల్లోకి కానీ, చపాతీల్లోకి కానీ ఈ పొడి కూడా చాలా బాగుంటుందన్నమాట. 2 పొడులు ఒకటేసారి చేసేసుకున్నాం అనుకోండి, 1 మంత్ దాకా టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు అనమాట. ఎప్పుడన్నా పచ్చడి చేయడానికి కొంచెం బద్ధకం అనిపించింది అనుకోండి, ఈ పొడులు వేసుకుని మేనేజ్ చేసేయచ్చు. ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే ఓ లైక్ కొట్టేసేయండి.